హలో నమస్తే వనకం సత్రకాల ఆదాబ్ నేను మీ గౌరకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్ జరిగిందో నిన్నటి ఎపిసోడ్ ఏదో నడిచిందా అంటే నడిచింది కానీ అంత ఇంపార్టెంట్ ఎపిసోడ్ అయితే కాదు. ఈ సీజన్లో ఏదైతే నడుస్తుందో పెద్దగా చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు ఏవీ లేవు. ప్రతి లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఒక గుర్తుండిపోయే ఎపిసోడ్ అంటే ఏదీ లేదు. నిన్నటి ఎపిసోడ్ కూడా ఏదో నడిచిందా అలా తీసుకెళ్లాలి కాబట్టి ముందుకు తీసుకెళ్లారు. బట్ ఏంటంటే కలేజా సినిమాలో మహేష్ బాబు నడిచిన కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన్ ఒక డైలాగ్ ఉంటుందా, ఆ డైలాగ్ ఖచ్చితంగా హౌస్లో ఒక అమ్మాయికి వర్తిస్తుంది. అమ్మాయి ఎవరో కాదు, తనుజ. సో తనుజ ఏంటంటే మరి వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ డైలాగ్ ఉంటుంది కదా. మరి నాన్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మైండ్ నిజంగా పిచ్చి పిచ్చిగా చేస్తుందా, లేకపోతే ఫస్ట్ నుంచే అంతేనా, ఎన్ని రోజులు కవర్ చేసుకుంటూ వచ్చిందో తెలియదు. కానీ నాన్న వెళ్ళిపోయాడు, నాన్నను సక్సెస్ఫుల్గా బయటికి పంపించారు. ఇప్పుడు బయటికి పంపించడానికి పులిలో ఉన్న మాధురిని ఇప్పుడు పిల్లల చేసి తన చుట్టూ తెంపుకుంటూ రాజా రాజా అంటూ మంచిగా కరగబెడుతూ ఆమెను కూడా నాకు తెలిసి నెక్స్ట్ వారం కానీ ఆ నెక్స్ట్ వారం కానీ బయటికి పంపించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆ తర్వాత కొద్దిగా మాట్లాడుకొని తనుజ ఏం మిస్టేక్స్ చేస్తుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఏదైతే ఎపిసోడ్ ఉందో ఎపిసోడ్లో నిన్న బిగ్ బాస్ చెప్పడం జరిగింది, 2 గ్యాంగ్లు ఉన్నాయి దొంగల్లాగా. వాళ్ళకి కొన్ని గేమ్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఎవరైతే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కంటెండర్ అవుతారు. సో ఏంటంటే తనుజ ఇంకా సుమన్ శెట్టి ఇద్దరు కలిసి ఏదైతే సంజన వాళ్ళ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని దొబ్బేశారు. సింపుల్గా దొంగతనం చేశారు. తర్వాత దొంగతనం చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవరికి తెలిసింది దొంగతనం చేశారంటే అప్పటికే సంజన వాళ్ళ దగ్గర అమౌంట్ కనిపించట్లేదు. సంజన గారికి అప్పుడే డౌట్ వచ్చింది తనుజ గారు తీసిందని చెప్పి. బట్ వెళ్ళి డైరెక్ట్గా అడగాలి కదా, నీ అమౌంట్ తీసినప్పుడు అడగాలి కదా, బట్ అడగట్లేదు. సో ఇది రీతుకు తెలిసింది. రీతు ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అందరం పంచుకుందామని అంటే లేదు మేము తీయలేదు అని చెప్పి తను అక్కడ మాట్లాడింది. కొద్దిగా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయితే అయింది. సో తర్వాత ఏదైతే గేమ్ ఆడుతుందో ఆ గేమ్ వల్ల టీమ్ స్పిరిట్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాధురి కూడా కొంచెం చెప్పింది. సో మాధురి మాటలు కూడా ఆమె వినే పద్ధతిలో లేదు. సో ఈ మధ్యలో తనని బయటికి తీసుకెళ్ళి సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడుతుంటే అక్కడ మాధురి ఇంకా ఎవరైతే తనుజతో పాటు కళ్యాణ్ కూడా ఉన్నాడు. సో ఏంటంటే తను మాట్లాడడానికి తీసుకెళ్ళింది. సో ఎంబడి కళ్యాణ్ కూడా వెళ్ళాడు. సో ఇక్కడికి కళ్యాణ్కి చెప్పుతో కొట్టినట్టు ఒక మాట అన్నది తనుజ. సో అప్పుడైతే కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. అప్పుడు కూడా అర్థం చేసుకోవాలంటే మనడు వేస్టే. ఎందుకంటే ఆల్రెడీ మనం నామినేషన్ చేస్తామని నామినేషన్లో చాలా క్లారిటీగా చాలా తెలివిగా తప్పించుకున్నాడు. బట్ ఏంటంటే ఈరోజు చెప్పుతో కొట్టినట్టు దెబ్బ మాట్లాడేది. నువ్వు నాతో మాట్లాడడానికి వస్తే మధ్యలో వీడిని ఎందుకు తీసుకొచ్చావని చెప్పి ఆ మాట అన్నది మనోడు ఆ మాట అనగానే వెనక్కి తిరిగి గమ్మున వచ్చేసాడు. అదే వేరే వాళ్ళు అయితే ఆర్గ్యుమెంట్ చేసేవారేమో, బట్ కళ్యాణ్ అక్కడ సైలెంట్గా వచ్చేసాడు. సో ఏంటంటే ఇండైరెక్ట్గా కళ్యాణ్ కూడా ఒక దెబ్బ కొట్టినట్టే అయింది. మరి అది కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుంటాడా లేకపోతే లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మాధురి ఏంటంటే తను మెయిన్గా టీమ్ స్పిరిట్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి తను ఆల్రెడీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. తిరిగి తనను బ్రతిమలాడడానికి రాజా రాజా అని చెప్పి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. మళ్ళీ రీతు చౌదరి వచ్చి వాళ్ళ మధ్యలో చిన్న డబ్బు విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయింది. అందరూ పంచుకోవాలి, దొంగతనం చేస్తే అది గేమ్ కాదు కదా, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి గేమ్ ఆడండి అని చెప్పి తను మాట్లాడింది. సో తను కొద్దిసేపు వాదనలు అయితే జరిగాయి. నేను తీయలేదు అలా ఇలా అని చెప్పి కొద్దిసేపు వాదనలు జరిగాయి. వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి తిన పాయింట్స్. సో తనేంటంటే అందరు తీసుకుంటే అందరూ తీసుకోవాలి, లేకపోతే గేమ్ వాళ్ళకి ఇచ్చి గేమ్ ఆడించాలని చెప్పి తిన పాయింట్ చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఇక తర్వాత నైట్ అయింది. నైట్ అయిన తర్వాత ఈ బ్యాచ్ ఏదైతే ఉందో మాధురి బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చొని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అంటారు కదా. సో అలా తను ఒక 3,000 తీసుకొని వచ్చిన 6,000లో ఒక 3,000 తీసుకొని ఇంకో 3,000 మిగతా వాళ్ళందరూ పంచుకున్నారు. సో మాధురి దగ్గర 6,000 ఉంది, అందులో బోనస్ 2,000 ఉంచుకొని మిగతా కూడా పంచేస్తామని చెప్పి అలా వాటాలాగా అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అయింది. తర్వాత మార్నింగ్ లేవగానే అక్కడ 2 టీ స్టాల్ ఇంకా పానీపూరి స్టాల్ ఇచ్చి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ బ్యాచెస్కి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే అక్కడ ఎందుకు మాధురి ఫస్ట్ చాయిస్ తీసుకున్నప్పటికీ తను పానీపూరి తీసుకోకుండా తను కాఫీ తీసుకుంది. బేసిక్గా అక్కడ ఉన్న హౌస్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఇష్టపడేది ఎక్కువ పానీపూరిని ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ తను ఆ స్టాల్ని తీసుకోకుండా ఈ స్టాల్ ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు. తర్వాత సంజన స్టాల్ని తీసుకుంది. కొంతమంది గేమ్ ప్లాన్ అదా ఇంత అక్కడ కొంతమంది వెళ్ళారు, ఆ టీంలోకి వెళ్ళి ఉండి మళ్ళీ తిరిగి వస్తాం. మరి వాళ్ళందరూ వస్తారా లేదో తెలియదు కానీ ఒక చిన్న గేమ్ ప్లాన్ అయితే అక్కడ నడిచింది. ఆ తర్వాత ఏదైతే స్లిప్పర్కి సంబంధించి మనకు హైట్లో పెట్టాలని చెప్పారో ఆ గేమ్ కొద్దిగా మజా అనిపించింది. కానీ ఎక్కడ ఎపిసోడ్లో ఎక్కడ కూడా హై రేంజ్లో ఉన్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. అయితే ఇప్పుడు మనం తనుజ గురించి మాట్లాడుకుందాం. తనుజ ఏదైతే నేను చేసిందో లైవ్లో దాన్ని ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు, అందుకే తనుజకు ఫేవరిజం చూపిస్తున్నారా అని అనిపిస్తుంది. అంటే తనుజకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందా, ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నారు? నిన్న రాముని ఒక మాట అంది, ఆ మాట మొత్తం నిన్న సోషల్ మీడియాలో మొత్తం అదే నడిచింది. బట్ ఎందుకు టెలికాస్ట్లో చూపించలేదు అంటే తనని కాపాడుతున్నారా? సో ఏ విధంగా తను బయట నుంచి పీఆర్ టీం కాపాడుతుందో అదేవిధంగా బిగ్ బాస్ కూడా కాపాడుతున్నారా? ఒక మనిషి ఎలాంటి వారైనా సరే బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ఒకటి ఫేవరెటిజం చూపించడం అనేది తప్పు. ఎందుకంటే దానివల్ల ఆమెకి నెగిటివిటీ వస్తుందని ఒక అభిప్రాయంతోనే కదా దాన్ని టెలికాస్ట్ చేయలేదు. సో అది టెలికాస్ట్ చేయాలి కదా. టెలికాస్ట్ చేయకుండా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో నాగార్జున గారు వచ్చినప్పుడు శనివారం ఆదివారం చూపిస్తే ఎలా? సో అది పక్కన పెడదాం. అక్కడ రాముని ఆల్రెడీ అవమానించింది, మధ్యలో నాన్ సెన్స్ లాగా వస్తున్నావు అని చెప్పి అక్కడ అవమానించింది. నిన్నటి ఎపిసోడ్లో 2 సార్లు అవమానించింది.
ఏంటంటే వీళ్ళిద్దరూ మాధురి రీతు ఇంకా తనుజ ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారా అంటే అరే నువ్వు ఊకో నీకేం తెలియదు మధ్యలో ఎందుకు పులకరాయిలాగా ప్రతిసారి వస్తావని చెప్పి అక్కడ ఒకసారి మాట్లాడింది. అలాగే తర్వాత ఎవరైతే డబ్బులు దాచిపెట్టడానికి మనోడు ఏం చేశాడంటే నిఖిల్కి ఇచ్చాడు. సో నిఖిల్కి తర్వాత డబ్బులు అడిగితే మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పి నిఖిల్ చెప్పాడు. మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత తనుజ అరే జఫా ఏమైంది, అరే జఫా అంట. అవి ఏం మాటలు అవి, ఈమె మాటలు మాత్రం ఎవరికి ఆడియన్స్ కనిపించట్లేదా? ఏదైతే పిఆర్ టీం ఉందో పిఆర్ టీం ఆమెకు తగ్గట్టుగానే వర్క్ చేయడం జరుగుతుంది. బట్ ఆడియన్స్కి ఏమైంది, ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదా? అరే జఫా అని చెప్పి అక్కడ మనోడు రాము ఉన్నాడు కాబట్టి అరే జఫా అన్నది అదే ప్లేస్లో ఒకవేళ ఎవరైతే మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడో ఎలిమినేట్ కాకుండా ఉండి ఒకవేళ ఆ ప్లేస్లో హరీష్ ఉంటే అరే జఫా అని అనేదా? అదే నిన్న సోఫా మధ్యలో కూర్చుంటే మనం నాన్ సెన్స్ అని చెప్పి అన్నది అదే మాట ఒకవేళ హరీష్ ఉంటే అనేదా? అలాగే నువ్వు మధ్యలో పులకరాయిలాగా వస్తున్నావు అని చెప్పి అదే మాట హరీష్ ఉంటే అనేదా? అక్కడ ఇంకోటి ఏంటంటే రాము ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు తనంతా, అరే జఫా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. ఆర్గ్యుమెంట్ చేయకుండా మనోడు కూడా సైలెంట్గా ఉన్నంత కాలం ఆవిడ అంటూనే ఉంటుంది, వీడు పడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా స్టాండ్ తీసుకుంటావో అప్పుడే నీ ఏంది అనేది, నీ స్టామినా ఏంటి అనేది బయటికి తెలుస్తుంది ఆడియన్స్కి. కానీ ప్రతిసారి ఆమె అంటున్న కొద్దీ ప్రతిసారి మనం సైలెంట్గా ఉంటున్నాడు, అది తప్పు. మరి ఇది ఎందుకు ఆడియన్స్కి కనిపించట్లేదు? దీన్ని ఈరోజు 2 టెలికాస్ట్ చేసిన వాళ్ళు నిన్న బిగ్ బాస్ ఏదైతే జరిగిందో అది ఎందుకు టెలికాస్ట్ చేయలేరు? ఏంటంటే హౌస్లో ఒక ఫేవరెటిజం నడిపిస్తున్నారా బిగ్ బాస్ కూడా అనిపిస్తుంది. ఈ సీజనే బేసిక్గా అలా నడుస్తుంది, అంతా హై రేంజ్లో ఏం లేదు. ఎవరిని అడిగినా చెప్తారు అది ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అంతే. అలాగే ఈ సీజన్లో ప్రతి సీజన్లో కూడా అబ్బాయిల దగ్గర నుంచి కొంచెం ర్యాంపేజ్ వస్తుంది. కానీ ఈసారి అబ్బాయిలు ఏంద్రా నాయన అమ్మాయిల కంటే దారంగా ఉన్నారు. అసలు అమ్మాయిలన్నా కనీసం ఒడ్లతో ఏదో ఒకటి కంటెంట్ ఇస్తున్నారు, కానీ గొడవలు పెట్టుకుంటూ కంటెంట్ ఇస్తున్నారు. కానీ అబ్బాయిలు అయితే మరీ దారుణంగా ఉన్నారు. ఎంతసేపు గోకడాలే పని తప్ప గేమ్ ఆడాలు ఏదన్నా కంటెంట్ ఇవ్వడాలు మాత్రం లేదు. సో ఈ సీజన్లో అబ్బాయిలు ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. మిగతా సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో అబ్బాయిలు అసలు గేమ్ ఆడడం ఎక్కడ కూడా కనిపించలేదు. అంతో ఇంతో అంటే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌరవ్ కొద్దిగా జెన్యూన్గా మాట్లాడుతున్నాడు, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, ఏదున్నా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. సో గౌరవ్ కొద్దిగా బెటర్ అనుకోవాలి. అలాగే సుమన్ శెట్టి ఏంటంటే ఆ అమాయకత్వం వల్ల తన గేమ్స్ తాను వచ్చడం వల్ల కొద్దిగా బాగా అనిపిస్తున్నాడు. కానీ అబ్బాయిలో మిగతా అంత కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆ కంటెంట్ ఇవ్వాలి, ఆ పవర్ అనేది రావాలి. లేదంటే వీళ్ళందరికీ బిగ్ బాస్ ఒక 2 రోజులు బిగ్ బాస్కి హాలిడే ఇచ్చేసి పాత ఏవైతే సీజన్స్ ఉన్నాయో ఆ సీజన్స్ అన్నీ ఒకసారి చూయిస్తేనన్నా వాళ్ళు కొంచెం అదేమంటారు ఆ స్టామినా లేకపోతే ఆ శక్తి ఆ పౌరుషం అనేది వచ్చి గేమ్స్ బాగా ఆడతారేమో అబ్బాయిలు. మొత్తం ఆ అమ్మాయిల డామినేషన్ ఉంది హౌస్లో. అసలు అబ్బాయిలు ఉన్నారా లేరా, ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్టే, కానీ ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా అబ్బాయిలు కనిపించట్లేదు. సో ఏంటంటే ఇలా నోరు పారేసుకుంటుంది ప్రతిసారి తనుజాను ఎవరైతే బయట నుంచి పిఆర్ టీం చాలా బాగా ఆమె కోసం పనిచేస్తున్నారో సో వాళ్ళకి కనిపించకపోవచ్చు, బట్ ఆడియన్స్కి కనిపించట్లేదా? ఏదైతే రాము అన్న విషయం అది కరెక్టేనా కదా? 3 సార్లు నిన్న నుంచి 3 సార్లు మనోడి మీద గొంతు పడేసుకుంటుంది. ఎందుకంటే మనోడు బేసిక్గా స్టాండ్ తీసుకోవట్లేదు. అదే ప్లేస్లో ఒకవేళ మాస్క్ మన హరీష్ ఉంటే ఒక ర్యాంప్ వేసేవాడు మనం. సో ఏంటంటే ఎవరు మాధురిని కూడా అసలు లాస్ట్ వీక్ మాధురి వచ్చినప్పుడు మాధురిని చూసి భయపడ్డ తనుజ ఈరోజు మాధురితోనే ఉంటూ మాధురి పైన తను చెలాయిస్తుంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా మైండ్ గేమ్ ఆడుతుందో. తను చాలా స్ట్రాటజీ ప్రకారం ఆడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఇది నిజం. చాలా స్ట్రాటజీ ప్రకారం ఆడుతుంది. అది ఆడియన్స్కి అర్థం కావట్లేదు. ఆ స్ట్రాటజీని మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏదో అరే ఆడపిల్ల కదా అందరూ ఆడపిల్ల మీద పడుతున్నారు జస్ట్ ఆడుతుంది అని. ఈమెను ఇంకోటి మనకు ఓటీటీ సీజన్లో విన్ అయినా బిందు మాధవ్తో పోలుస్తున్నా అంత సీన్ లేదు. బిందు మాధవ్ వేరే రేంజ్, ఆమెకున్నంత రేంజ్ ఈమె దగ్గర లేదు. కానీ ఏదో నడుస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎవరంత ఫైర్గా లేరు. ఉన్న వాళ్ళలో ఈ మొక్కతే కొద్దిగా అరుస్తుంది చేస్తుంది కాబట్టి అంత ఉంది. కానీ అంత సీను బిందు మాధవ్తో పోల్చేంత సీన్ అయితే ఈమెకు లేదు. సో ఫైనల్గా అదనమాట. తనుజ ఇంట్లో మాట్లాడుతుంటే పిఆర్ టీం కనిపించట్లేదు, మరి ఆడియన్స్ కూడా కనిపించట్లేదా? అలాగే మరి శనివారం ఎపిసోడ్లో నాగార్జున వస్తే నాగార్జున అయినా కనీసం మరి ఈ విషయం మీద ప్రశ్నిస్తాడా లేదా? అక్కడ మనోడు వచ్చి మధ్యలో కూర్చుంటే ఏమైంది, వాడిని జఫా అని ఎందుకు అంటున్నావు, మధ్యలో వస్తే ఏమైంది, ఇవన్నీ ఒకసారి అంటే బిగ్ బాస్ ఫేవరెటిజం చూపించొద్దు. ఒక షో అన్నప్పుడు నువ్వు ఒకళ్ళే సపరేట్గా గెలవాలని అనుకున్నప్పుడు ఎందుకు మరి ఓటింగ్ ఇదంతా? సీజన్ ఉన్నదే అట్లా ఉంది. ఈ సీజన్ ఇంకా పడేసుకునే రేంజ్లో అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఏంటంటే కనీసం నాగార్జున గారు ఏంటంటే కొంచెం జెన్యూన్గా ఉంటే బాగుంటుంది. వన్ సైడ్ వార్లాగా కాదా, కొంచెం జెన్యూన్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉందంట. ఇద్దరు కూడా అబ్బాయిలేనంట. మరి వాళ్ళు వస్తే ఏమైనా చేస్తారా లేదా అనేది చూడాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇద్దరు వచ్చే అవకాశం ఉందంట. మరి ఇద్దరు ఎవరనేది తెలియదు. పేర్లు అయితే మన అర్జున్ అమర్ది వినిపిస్తున్నాయి. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారా లేకపోతే వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోతారా తెలియదు. కానీ ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరైనా ఫైర్ ఉన్న క్యాండిడేట్లను తీసుకొస్తేనే మరి షో ముందుకు వెళ్తుందేమో. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి ఆడతారనుకుంటే వాళ్ళు కూడా మళ్ళీ కుటుంబాలు బంధాలు అని చెప్పి మాధురి పెద్ద స్టేజ్ పైన పెద్ద మాటలు మాట్లాడింది. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత నేను కొంతమంది మనుషులతో నమ్ముతాను, కొంతమంది మనుషులతోనే ఉంటానని చెప్పి
మళ్ళీ బిస్కెట్లు వేస్తుంది తనుజ దగ్గర. సో ఏంటంటే ఇదంతా బంద్ చేసుకొని గేమ్ ఆడితేనే ఎపిసోడ్ నాకు తెలిసి అర్థమైపోయింది బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళతో టీఆర్పీ రేటింగ్ పెంచడం సాధ్యం కాదు ఎలాగో అని చెప్పి. అందుకే కొంచెం కంటెంట్ ఉన్న బాయ్స్ని, ఇప్పుడు అమ్మాయిలతో ఎలాగో కాదనుకోండి, అమ్మాయిలు ఆల్రెడీ వాళ్ళు వరలేదు వాళ్ళు వదులుకుంటూనే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే అబ్బాయిల్లో అంత స్టఫ్ ఉన్న క్యాండిడేట్ లేరు కాబట్టి అబ్బాయిలో ఏదైనా గట్టి స్టామినా ఉన్న క్యాండిడేట్లను తీసుకొస్తే బాగుంటుంది. మీరు లాస్ట్ సీజన్లో మీరు చూసుకుంటే చాలా మంది ఉన్నారు. శోభాలాజీ లాంటి ఫైర్ క్యాండిడేట్ ఉన్నాడు, కౌశల్ ఉన్నాడు, తర్వాత అభిజిత్ అఖిల్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నామినేషన్స్లో వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత సన్నీ ఉన్నాడు. ఇలా మళ్ళీ లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ అమర్నాథ్ ఉన్నాడు. సో ఏంటంటే వీళ్ళు ఫైర్ అనేది, అలాంటి ఫైర్ అనేది ఇప్పటి బాయ్స్లో ఎవరిలో కనిపించట్లేదు. సో అలాగే కనిపించాలని చెప్పి, అలా కనిపించాలి అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరైనా బాయ్స్ని మంచిగా రఫ్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకొస్తేనే బాగుంటుంది. సో ఫైనల్గా ఏదనమాట, నిన్న ఎపిసోడ్లో తనుజ అయితే బాగా నోరు జారుతుంది. ఆ నోటికి కళ్ళం వేయాలి, ఏమంటారు మదమెక్కిన మాటలు అంటారు కదా, సో అలా తను ప్రవర్తిస్తుంది. సో ఏంటంటే ఆ మాటలకు కళ్ళం వేయాలి. అలాగే మాధురి కూడా పులి లాంటి మాధురిని ఫస్ట్ వీక్ పులిలా వచ్చింది, ఇప్పుడు పిల్లిలా మారిపోయింది. సో ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా సప్పగా సాగిపోయింది. ఎపిసోడ్లో అంత స్టఫ్ ఉన్న ఎలిమెంట్ ఏమీ లేవు. సో చూద్దాం మరి ఎవరైనా వాళ్ళు ఎవరు వస్తారు, మరి దానివల్ల ఏమన్నా ఎంటర్టైన్మెంట్ తిరిగి పెరుగుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.